ఫ్రెండ్స్ టెక్నోస్ 2237 అందరికి స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి ఆగస్ట్ 28, 2026. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పటివరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. న్యూస్లోకి వెళ్లే ముందు అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు లైఫ్ స్టైల్ ఛానల్ ఒక వ్లాగ్ అయితే వస్తుంది. చాలా మంది అడుగుతున్నారు నా డైట్ గురించి, అసలు ఏం తింటాను నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, ఇలా ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఓల్డ్ నుంచి యంగ్కి ఎలా వస్తున్నారు, ఇవన్నీ అడుగుతున్నారు. సో నేను ఏం తింటాను, నా న్యూట్రిషన్ గురించి కంప్లీట్ డీటెయిల్గా వ్లాగ్ అయితే మన లైఫ్ స్టైల్ ఛానల్ అయితే ఉంది. చెక్ చేసేయండి, వీడియో ఎన్ కార్డ్స్లో కూడా పెడతాను. ఫస్ట్ న్యూస్ శాంసంగ్ నుంచి. శాంసంగ్ గెలాక్సీ S26 FE లాంచ్ చేసింది నిన్న, గ్లోబల్గా లాంచ్ చేసింది. ఇండియా ప్రైస్ అయితే ఇంకా అనౌన్స్ చేయలేదు. ఇండియా ప్రైస్ అనౌన్స్ చేస్తే మనం షాక్ అవ్వాలి. ప్రజెంట్ అమెరికా ప్రైస్ చూసుకుంటే మాత్రం ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 66,000 రూపాయలు దాకా ఉంది. ఇండియాలో కూడా నాకు తెలిసి 70,000-80,000 దగ్గర లాంచ్ చేస్తారేమో, చూడాలి ఎంత ప్రైస్లో తెస్తారో దీన్ని. ఈ FE సిరీస్ అనేది పండగ ఫోన్ అని చెప్పొచ్చు శాంసంగ్ కి. చాలా మంది ఈ FE సిరీస్ కూడా ఫ్యాన్స్ అయితే ఉంటారు. ఇప్పుడు ఈ ఇయర్ లాంచ్ అయిన ఫోన్ నెక్స్ట్ ఇయర్ పండగ సేల్ కొంటారు, దసరా సేల్ కొంటుంటారు. లాస్ట్ ఇయర్ లాంచ్ అయిన S25 FE ఉంది కదా, ఈ పండగకి అది హాట్ ఫోన్ అవుతుంది. అది ఖచ్చితంగా 40,000 దగ్గరలో అయితే వస్తుంది S25 FE. సో అది మంచి ఫోన్ అవుతుంది. దీనికి ఏమైనా డిఫరెన్స్ ఉందా S25 FEకి S26 FEకి అంటే జస్ట్ ప్రాసెసర్ మారింది. ప్రాసెసర్ ఇప్పుడు S26 FEలో మీకు Exynos 2500 ప్రాసెసర్ ఉంటుంది. లాస్ట్ S25 FEలో మీకు 2400 ప్రాసెసర్ ఉంటుంది. మిగతా అంతా సేమ్ ఫుల్ HD డిస్ప్లే. బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ కూడా సేమ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, ఫ్రంట్ 12 మెగాపిక్సెల్ కెమెరా, 4900 mAh బ్యాటరీ, సేమ్ స్పెక్స్, ఏం తేడా లేదు. అండ్ దీనిలో అడ్వాంటేజ్ ఏంటంటే అన్ని ఫీచర్స్ ఉంటాయి. లైక్ మీకు ఏదైతే ఫ్లాగ్షిప్ ఫోన్స్ ఉంటాయి S సిరీస్, దానిలో ఉన్న ఫీచర్స్ అన్ని ఉంటాయి. లైక్ వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది, NFC ఉంటుంది, వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది, అన్ని ఫీచర్స్ ఉంటాయి దీనిలో. ఇది కూడా మనకి నెక్స్ట్ మంత్ ఇండియాలో తీసుకొని వస్తారు, చూద్దాం ఎంత ప్రైస్ పెడతారు. నెక్స్ట్ పోకో నుంచి పోకో X8 సిరీస్ ని టీచ్ చేస్తుంది. 2 ఫోన్స్ వస్తాయి దీనిలో, పోకో X8 అండ్ X8 పవర్. X8 పవర్ వచ్చేసరికి 10,000 mAh బ్యాటరీతో రాబోతుంది. X8 వచ్చేసరికి 9,000 mAh బ్యాటరీతో వస్తుంది. రెండు మీకు AMOLED స్క్రీన్ తోనే రావచ్చు. రెండిట్లో Qualcomm ప్రాసెసర్స్ అయితే ఉంటాయి. Qualcomm Snapdragon 6S Gen 4 తో ఒకటి, 6 Gen 5 తో ఒకటి. ఈ 2 ఫోన్స్ అయితే వస్తాయి. ఎంత ప్రైస్ పెడతారో ఏమీ తెలియదు. ఇప్పుడు ప్రైజెస్ అయితే మనం ఏం గెస్ చేయలేకుండా ఉన్నాం. ఇవి ఫస్ట్ వీక్ లో వస్తాయి, సెప్టెంబర్ 4వ తారీఖు. ఎగ్జాక్ట్ లాంచ్ డేట్ కూడా వీళ్ళు అనౌన్స్ చేశారు. సెప్టెంబర్ 4వ తారీఖు అయితే పోకో X8 పవర్ చూడొచ్చు మనం. నెక్స్ట్ న్యూస్ వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే సామ్సంగ్ గెలాక్సీ టాబ్ S9 మంచి రేట్కి అయితే వస్తుంది. నార్మల్ ప్రజెంట్ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి 62,500 రూపాయలు. దీని మీద 19,000 రూపాయల వరకు మీకు HDFC కార్డ్స్ మీద డిస్కౌంట్ అయితే వస్తుంది. ప్రజెంట్ డీల్ ప్రైస్ వచ్చేసరికి 43,454 రూపాయలు. ఇది ప్రజెంట్ నా దగ్గర ఉన్న ట్యాబ్. దీంతో పాటు నా దగ్గర ఐప్యాడ్ ప్రో కూడా ఉంది, కొత్తగా కొన్నాను. అంత ముందు వరకు ఇదే ఉంది. ప్రజెంట్ కూడా నేను యూజ్ చేస్తున్నా S9 ట్యాబ్, చాలా బాగుంటుంది. మీకు స్క్రీన్ AMOLED స్క్రీన్ తో వస్తుంది, S Pen బాక్స్ లో వచ్చేస్తుంది, Qualcomm ప్రాసెసర్ ఉంటుంది, మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు 50,000 రూపాయలు ఒక ట్యాబ్ కోసం చూస్తుంటే మాత్రం ఇది చెక్ చేయండి, మంచి రేట్కి అయితే వస్తుంది 43,000కి. అండ్ పూమా షూస్ మీద కూడా 75% వరకు డిస్కౌంట్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు డీల్ చెక్ చేయాలనుకుంటే ఇక్కడ ప్రొడక్ట్ ట్యాక్స్లో ఉంటే ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు. వడాఫోన్ BSNL అయితే ఇప్పుడు బై అయిపోయినాయి, కలిసిపోయినాయి రెండు. సో వడాఫోన్ యూస్ చేస్తున్నా, BSNL యూస్ చేస్తున్నా, రెండు ఇప్పుడు కలిసి వర్క్ చేస్తాయి అనమాట. వడాఫోన్ టవర్స్ ని BSNL వాళ్ళు యూస్ చేసుకోవచ్చు, BSNL టవర్స్ వడాఫోన్ వాళ్ళు యూస్ చేసుకోవచ్చు. రోమింగ్ పరంగా కానీ టవర్స్ కానీ మొత్తం షేర్ చేసుకుంటారు. ప్రజెంట్ దీన్ని ఢిల్లీలో టెస్ట్ చేస్తున్నారు. ఢిల్లీ అండ్ ముంబై ఈ రెండు చోట్ల అయితే టెస్ట్ చేస్తున్నారు. అండ్ ఫ్యూచర్ లో వడాఫోన్ ఐడియా అయితే కంప్లీట్ కలిసి వర్క్ చేస్తున్నారు. రెండు లాసెస్ లోనే ఉన్నాయి. ముఖ్యంగా వడాఫోన్ అయితే భారీ లాస్ లో ఉంది. BSNL కి గవర్నమెంట్ బ్యాకప్ అయిన ఉందిగా, దీనికి ఎవరు లేరు. నెక్స్ట్ మనకి ఆంట్రోపిక్ నుంచి ఆంట్రోపిక్ MHS ని డెవలప్ చేస్తుంది. MHS అంటే మోడల్ హార్డ్వేర్ స్టాండర్డ్ అనమాట. ఇదేంటంటే మన ల్యాబొరేటరీలో మిషన్స్ ని కంట్రోల్ చేయడం ఓన్లీ AI సహాయంతో అనమాట. ఏజెంట్ యూజ్ చేస్తారు అండ్ కంప్లీట్ గా మిషన్స్ మొత్తాన్ని ఆపరేట్ చేస్తూ ఉంటారు అనమాట. మనుషులు ఉండాల్సిన అవసరం లేదు. మిషన్స్ అన్ని ఆపరేట్ చేసే విధంగా ఇదైతే పనిచేస్తుంది. జస్ట్ ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తుంది అనమాట. ఇది మన ల్యాబొరేటరీలో మైక్రోస్కోప్స్ కానివ్వండి, ఏదైనా మిషన్స్ కానివ్వండి, ఏదైనా కానీ కంప్లీట్ గా ఇది అనలైజ్ కూడా చేయగలదు, అన్ని పనులే చేయగలదు. దీనైతే ఆంట్రోపిక్ డెవలప్ చేస్తుంది. మరి చూడాలి ఎప్పుడు దీన్ని మార్కెట్లో తీసుకొస్తారో. అండ్ ఇంకొకటి OpenAI కూడా ఒక ఏజెంట్ మీద వర్క్ చేస్తుంది. దీని పేరు వచ్చేసరికి పర్సిస్టెన్స్. ఇదేం చేసిద్దంటే మనకి నార్మల్గా ఏదైనా సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఉన్నారు, తన సిస్టంలో ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఎవరో ఎక్కడి నుంచో కనెక్ట్ అయ్యి ఆ సిస్టంలో ప్రాబ్లమ్ని అక్కడి నుంచి దాన్ని సాల్వ్ చేస్తూ ఉంటారు కదా. సో ఇట్లాంటివి నార్మల్గా ఏజెంట్స్, ప్రజెంట్ ఉన్న ఏజెంట్స్ ఒకసారి మాత్రమే చేయగలవు, లూప్లో పనిచేయవు అవి. అంటే ఒకళ్ళ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, ఇంకో ప్రాబ్లంకి స్విచ్ అవడం అట్లయితే అవ్వలేవు అవి. ఇప్పుడు వీళ్ళు తయారు చేసిన ఏజెంట్ ఏంటంటే ఒక ప్రాబ్లం సాల్వ్ అయిపోతే ఇంకో ప్రాబ్లంలోకి వెంటనే వెళ్ళిపోతుంది. సో ఆ లూప్లోనే పనిచేస్తూ ఉంటుంది. దానికి ఇచ్చిన వర్క్ని ఆ లూప్లో చేస్తూనే ఉంటుంది. ఇది ఒక కొత్త ఏజెంట్ డెవలప్ చేస్తుంది OpenAI. ఇవన్నీ వచ్చేస్తే పని చాలా తగ్గిపోద్ది అనమాట. ముఖ్యంగా IT జాబ్స్ ఎందుకు పోతున్నాయి అంటే ఇట్లా అనమాట. మ్యాక్సిమం వర్క్లు AI చేసేస్తున్నసరికి చాలా మంది జాబ్స్ కూడా ఎగిరిపోతున్నాయి. నెక్స్ట్ ఒకసారి కౌంటర్ పాయింట్ నుంచి. కౌంటర్ పాయింట్ Q2 2026 బెస్ట్ సెల్లింగ్ మొబైల్స్ లిస్ట్ అయితే ఇచ్చింది ప్రపంచవ్యాప్తంగా. దీనిలో మొత్తం
ఐఫోన్స్ లేకపోతే సామ్సంగ్ ఫోన్స్, మిగతా బ్రాండ్లు ఏవి కనపడట్లేదు. ఫస్ట్ ప్లేస్ లో ఐఫోన్ 17 ఉంది, సెకండ్ ప్లేస్ లో 17 Pro Max, థర్డ్ ప్లేస్ లో ఐఫోన్ 17 Pro, ఫోర్త్ ప్లేస్ లో వచ్చేసరికి సామ్సంగ్ గెలాక్సీ S26 Ultra, ఫిఫ్త్ ప్లేస్ లో వచ్చేసరికి సామ్సంగ్ గెలాక్సీ A07, సిక్స్త్ ప్లేస్ లో A17, సెవెంత్ ప్లేస్ లో ఐఫోన్ 17, ఎయిత్ ప్లేస్ లో సామ్సంగ్ A17, నైన్త్ ప్లేస్ లో S26 అండ్ 10th ప్లేస్ లో ఐఫోన్ 16. ఇవి ప్రజెంట్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా అమ్ముడుపోతున్న ఫోన్స్. అయితే ఐఫోన్ 17 సేల్స్ అయితే విపరీతంగా పెరిగినాయి. లాస్ట్ ఇయర్ ఇదే టైంకి ఐఫోన్ 16తో కంపేర్ చేస్తే ఇప్పుడు ఈ ఇయర్ ఐఫోన్ 17కి 2% సేల్స్లో గ్రోత్ అయితే ఉంది. రీజన్ వచ్చేసరికి అన్ని మొబైల్ ప్రైజెస్ అయితే పెరిగిపోయినాయి. ఇప్పుడు 50-60 వేల దగ్గర ఉన్న ఫోన్స్ అన్ని నిలిపోయి ఐఫోన్ 17 ప్రైస్ రేంజ్ దగ్గరికి వెళ్ళిపోయినాయి. సో చాలా మంది ఇప్పుడు ఆ ప్రైస్కి ఐఫోన్ వస్తుంది కాబట్టి ఐఫోన్నే చూస్ చేసుకుంటూ ఉంటారు. ఈ X300లు కానివ్వండి, ఈ IQ 15లు కానివ్వండి, ఇంకా చాలా ఉన్నాయి. అన్ని ఫోన్స్ అయితే ఎవరు ఎక్కువ మంది అయితే చూస్ చేసుకోరు. అందుకే ఐఫోన్ 17 సేల్స్ విపరీతంగా పెరిగింది. నెక్స్ట్ న్యూస్ వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ తెలుసుకుంటే మహేష్ అడుగుతున్నాడు, AML స్టూడెంట్ అంటే AI మిషన్ లెర్నింగ్ స్టూడెంట్. ఇతనికి ల్యాప్టాప్ కోసం అడుగుతున్నాడు. ఎక్కువ మంది దీన్ని లైక్ చేశారు. 1,00,000 నుంచి 1,30,000 ప్రైజ్ అని చెప్పారు. కాకపోతే ఆ ప్రైజ్లో ప్రజెంట్ అయితే ఏమి లేవు. మీరు ఎందుకంటే ఆ ప్రైజ్లో మనం తీసుకోవాలన్నా కానీ మీరు AML అంటున్నారు కాబట్టి గ్రాఫిక్ కార్డ్ మనకి ఇంపార్టెంట్ అవుతుంది. గ్రాఫిక్ కార్డ్ NVIDIA గ్రాఫిక్ కార్డ్ ఉండాలి, 5 series ఇట్లా. సో ప్రజెంట్ అయితే ఏం లేవు. ప్రజెంట్ మీరు తీసుకోవాలని ల్యాప్టాప్స్ అయితే 1.5 lakh దగ్గర ఒక ల్యాప్టాప్ కనిపిస్తుంది. కానీ ఒకవేళ కావాలంటే దాన్ని లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఒక 1 month వెయిట్ చేయండి. 1 month వెయిట్ చేస్తే మీకు దసరా సేల్ వస్తుంది కదా, అక్కడ మీకు తక్కువ రేట్కి రావచ్చు. చాలా తక్కువ రేట్ కూడా వస్తాయి ఒక్కొక్కసారి. అప్పుడు మీరు ఏమన్నా తీసుకోవాలనుకుంటే తీసుకోండి. అప్పుడు నేను మీకు చెప్తాను. గ్రాఫిక్ కార్డ్ అయితే NVIDIA చూసుకోండి. NVIDIA మినిమం 5 series గ్రాఫిక్ కార్డ్ 5050 అట్లా చూసుకోండి. దానిలో మీకు కూడా మోడల్ కూడా ఉంటుంది. సో మీకు వర్క్కి ఉపయోగపడుతుంది అది. వెయిట్ చేయడం బెటర్ నన్ను అడిగితే ప్రజెంట్ అయితే. ఒక చైనీస్ స్టార్టప్ కంపెనీ కూల్ ఫ్లై కంపెనీ పేరు. వీళ్ళు ఒక డ్రోన్ని తయారు చేశారు. ఈ డ్రోన్ ఏంటంటే మనిషి దాని మీద కూర్చొని ఎగరొచ్చు. జస్ట్ ఇది ఎక్స్పీరియన్స్ కోసం అనమాట. నేను ఇంకా ఇది చూసిన తర్వాత ఫస్ట్ ఇది గాలిలోకి వెళ్ళి పొలంలో ఏదన్నా జల్లుతారేమో అనుకున్నా. అది నార్మల్గా డ్రోన్సే జల్లితే ప్రాబ్లం లేదు, మనుషులు వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇది మనకి ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ కోసం అనమాట. ఎప్పుడు మనం ఎక్కడికైనా ఎగరాలంటే మనం ఏరోప్లేన్ ఎక్కాలి, పైలట్ ఉండాలి. దీనికి అలాంటి ఏం అవసరం లేదు. అసలు లైసెన్స్ కూడా అవసరం లేదనమాట. ఎందుకంటే ఇది భూమి నుంచి 30 meters వరకు ఎగరగలదు. ఎవరైనా కానీ నార్మల్ డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు ఒక 30 minutes దీని మీద స్పెండ్ చేస్తే ఇది ఈజీగా డ్రైవ్ చేయొచ్చు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఇది ఎలక్ట్రిక్ పవర్తో రన్ అవుతుంది. మాక్సిమం 90 kgs వరకు లోడ్ అయితే, అంటే 90 kgs లోపే ఉండాలి మనిషి దాని మీద ఎక్కేవాళ్ళు. అంతకుమించి ఎక్కువ అయితే ఎగరదు ఇది. టాప్ స్పీడ్ ఈ డ్రోన్ది 70 km/h స్పీడ్లో వెళ్ళగలదు. ఈ సంఘటన తైవాన్లో జరిగింది. తైవాన్లో ఒక వైఫ్ అండ్ హస్బెండ్, వీళ్ళకి 2 houses ఉన్నాయి. ఒకటి నార్మల్గా ఉండేది, ఇంకొకటి హాలిడే హోమ్ అంటారు కదా, లైక్ ఫామ్ హౌస్ అంటాం మనం ఆ టైప్లో అనమాట. 2 homes ఉన్నాయి. ఏదైతే హాలిడే హోమ్ ఉందో అక్కడికి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు మాత్రం వెళ్ళేవాళ్ళు అనమాట. ఇంకెవరు వెళ్ళరు అక్కడికి. సో ఒకసారి హస్బెండ్ వెళ్ళినప్పుడు అతనికి ఒక బ్రష్ కనిపించింది అనమాట ఎక్స్ట్రాగా. ఇతనికి డౌట్ వచ్చింది, వైఫ్ మీద అనుమానం అయితే వచ్చింది. అనుమానం వచ్చేసి వాళ్ళ హాలిడే హోమ్ గరాజ్కి ఒక CCTV కెమెరా ఉండి దాంట్లో చూశాడు అనమాట. ఒక అతను రావడము, వాళ్ళ వైఫ్ని డ్రాప్ చేయడం ఇట్లా అయితే చూశాడు. చూసి డైవర్స్ అప్లై చేస్తే కోర్టు ఇవి సాక్ష్యాధారాలు పనికిరావు, ఎవరైనా ఊబర్ ఓలా వాళ్ళు కూడా అయి ఉండొచ్చు కదా, ట్యాక్సీ వాళ్ళు కూడా డ్రాప్ చేసి ఉండొచ్చు కదా అని చెప్పేసి నువ్వు అనుమానిస్తున్నావు అని చెప్పేసి అతన్ని పంపించేశారు. ఇతను ఏం చేశాడంటే రోబో వ్యాక్యూమ్ క్లీనర్ ఉంటుంది కదా, రోబో వ్యాక్యూమ్ క్లీనర్కి వాళ్ళ దానికి కెమెరా అయితే ఉంటుంది. అది ఇంట్లో అన్ని క్లీన్ చేస్తూ ఉంటుంది, తెలిసిందే కదా, ఫ్లోర్ని క్లీన్ చేస్తూ ఉంటుంది. సో దాన్ని కెమెరా ఉంది కదా, దాని ఫుటేజ్ కూడా చూశాడు. దాని ఫుటేజ్ తీసి దాన్ని తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేశాడు. తన వైఫ్, వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఇద్దరు ఉన్న దృశ్యాలని కోర్టు చూసి విడాకులు ఇచ్చింది. 15 లక్షలు డబ్బులు కూడా ఇవ్వమన్నారు ఇతనికి నష్టపరిహారం కింద. ఎందుకంటే అతని మనసుతో ఆడుకున్నందుకు. తన వైఫ్ ఇప్పుడు ఎక్స్ హస్బెండ్ అయిపోయాడు కదా, అతనికి 15 లక్షల రూపాయలు చెల్లించాలి. ఇక ట్విస్ట్ ఏంటంటే పాపం ఎవరైతే ఈ హస్బెండ్ ఉన్నాడో 15 లక్షలు తీసుకున్నాడో ఆయన జైల్లో ఉన్నాడు. 5 నెలలు జైల్లో ఉండాలి. ఎందుకు జైల్లో ఉండాలంటే ఆమె ప్రైవసీని దెబ్బతీసాడు అనమాట. ఫుటేజ్ తీశాడు కదా వ్యాక్యూమ్ క్లీనర్ది, అది చట్టరీత్యా నేరం అనమాట. అందుకని చెప్పేసి ఆయన్ని 5 నెలలు జైల్లో పెట్టారు. వీళ్ళు మాత్రం హాయికి బయట తిరుగుతున్నారు. మనోడు మాత్రం 5 నెలలు జైల్లో ఉండాలి, 75,000 రూపాయలు ఫైన్ కట్టాలి. ఫ్రైడే కాబట్టి చాలా మంది OTT రిలీజ్ గురించి అడుగుతూ ఉంటారు. ఒకవేళ మీరు OTTలో ఈ వీకెండ్ మూవీస్ ఎంజాయ్ చేయాలనుకుంటే న్యూటన్స్ థర్డ్ లా వచ్చింది నెట్ఫ్లిక్స్లో, ఈటీవీలో కూడా ఉంది. ఐ నోబడీ మలయాళం సినిమా, ఇది జియో హాట్స్టార్లో ఉంది. GTA 6 ఎక్స్టెండెడ్ లుక్ కూడా వచ్చింది, 30 minutes వరకు ఉంది ఫుటేజ్. సో ఇది కూడా చాలా మంది ఇష్టపడ్డారు. చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి విజువల్స్ అన్నట్లు మాట్లాడుతున్నారు. అండ్ కొంతమంది అయితే మాత్రం ఇండియాలో దీన్ని బ్యాన్ చేసే వచ్చామో అన్నట్లుగా క్వశ్చన్ మార్క్ రైజ్ చేస్తున్నారు. ఎందుకంటే దీనిలో మరీ రొమాన్స్ ఎక్కువ అయిపోయింది, చూడడానికి కూడా రియలిస్టిక్ గా ఉంది.
సో మరి గవర్నమెంట్ ఏమన్నా ఈ గేమ్ రిలీజ్ అయిన తర్వాత దీని మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటుందా అన్నట్లుగా కొన్ని క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతున్నాయి. వీళ్ళు రిలీజ్ చేసిన ఎక్స్టెండెడ్ కట్లో మాత్రం ఎక్కడ మనకి ఈ రొమాన్స్ న్యూడిటీ ఏం కనపడలేదు. కానీ సైబర్ లీక్ ఉన్నాడు కదా, సైబర్ లీక్ గేమ్ ని ఎప్పటి నుంచో లీక్ చేస్తూ వస్తున్నాడు. అతను లీక్ చేసిన వాటిలో మాత్రం అక్కడ GTA 6 స్ట్రిప్ క్లబ్ లో న్యూడ్ గా, అంటే అసలు బట్టలు లేకుండా డాన్స్ వేయడం ఇట్లాంటివి కొన్ని వీడియో క్లిప్స్ అయితే బాగా వైరల్ అవుతూ ఉన్నాయి. సో దీన్ని చూసిన తర్వాత ఇండియాలో దీని మీద ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందా అని డౌట్ వచ్చేసింది అందరికి. దీని మీద మీ అభిప్రాయం ఏంది కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. చాలా మంది వెయిట్ చేస్తున్నారు పాపం GTA 6 కోసం, నవంబర్ 19 కోసం ఆడాలని చెప్పేసి. ఒకవేళ మీరు థియేటర్లో చూడాలనుకుంటే టాక్సిక్ రిలీజ్ అయింది. వీటిలో మీరు ఏ సినిమా చూస్తారు, ఏది మీరు మన ఈ వీకెండ్ మన వాళ్ళకి రికమెండ్ చేస్తారు కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. చైనాలో రోబో గేమ్స్ జరుగుతున్నాయి కదా, దీనిలో ఒక సంఘటన ఇప్పుడు అంతా ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతూ ఉంది, వైరల్ అవుతా ఉంది. ఒక రోబోకి ప్యాంట్ తీసేసి కింద ట్యాగ్ తోటి గాలి సురుతున్నాడు. మేబీ దానికి హీట్ అయిపోయినట్టుంది పాపం. దాన్ని కూల్ చేయడానికి ఇక్కడ జాబ్ చేస్తున్నాడు అనమాట మనోడు. ఇక్కడ ఏ జాబులు తీసేస్తుందంటే ఇక్కడ రివర్స్ లో ఇప్పుడు కామెంట్స్ ఏం చేస్తున్నారంటే ఏ జాబులు ఇస్తుంది చూడండి, ఎంత మంచి జాబ్ ఇచ్చిందో ఇసరడం అని చెప్పేసి బాగా ఇంటర్నెట్ లో బాగా వైరల్ అవుతుంది. ఇదే ఇప్పటివరకు న్యూస్ అయితే నచ్చితే లైక్ చేయండి. అండ్ బ్లాగ్ చూడాలనుకోండి ఇక్కడ ట్యాగ్స్ లో ఉంటుంది, ఇక్కడ నుంచి చెక్ చేసేయండి. మళ్ళీ మనం మండే టెక్ న్యూస్లో కదా, సెలవు, బాయ్.